ఇంకా విజువల్ స్టోరీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? విజువల్ స్టోరీ టెల్లింగ్. ఇంకోటి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అందరూ చేయాల్సిన యాస్పిరెంట్స్, వాచింగ్ సైలెంట్ ఫిల్మ్స్. ఇప్పుడు మనకి సైలెంట్ ఫిల్మ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది చార్లీ చాప్లిన్. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. మీకు ఒక కథని డైలాగ్ లేకుండా ఎలా చెప్పాడు ఆయన బోల్ సినిమాలు తీసాడు. ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయనే హీరో, అన్నీ ఆయనే. ఆయన ఎలా చెప్పాడు అసలు డైలాగ్ లేకుండా ఒకటి కన్వే ఎలా చేసాడు. సైలెంట్ ఫిలిమ్స్ని స్టడీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. విజువల్ స్టోరీ టెల్లింగ్, విజువల్ లిటరసీ మనకు పెరగాలంటే ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ స్టడీ చేయాలి. అలాగే ఆ టైంలో ఉన్న సైలెంట్ ఫిల్మ్ సూపర్ స్టార్స్ చాలా మంది, సైలెంట్ హీరోస్, హెరాల్డ్ లాయిడ్ అని, బస్టర్ కేటన్ అని. సో ఇలాంటి వాళ్ళని స్టడీ చేసినప్పుడు మీకు చాలా బాగా, ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక సీన్ రాయాలనుకుంటే ఫస్ట్ దాన్ని అసలు డైలాగ్స్ లేవు అనుకుని రాయాలి. డైలాగ్స్ లేవు, నేను ఇది కన్వే చేయాలి అన్నప్పుడు మీరు ఎలా రాస్తారు? అప్పుడు మీకు ఆ విజువల్ సెన్స్ డెవలప్. విజువల్ సెన్స్ అంటే మంచి బ్లాక్ పెట్టడం, మంచి సీనరీలకు వెళ్ళిపోవటం, మంచి ఊటీ, కొడైకెనాల్, స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే మంచి విజువల్ సెన్స్ అంటే అది కాదు. అది ఓకే, అది ఒక యాడ్ ఆన్ అవుతుంది. విజువల్ సెన్స్ అంటే డైలాగ్ లేకుండా నేను దీన్ని ఎలా కన్వే చేయొచ్చు అనేది రావాలి. అంటే ఒక సీన్ రాసుకున్నప్పుడు డైలాగ్ రాకుండా నేను దీన్ని అయితే ఎలా రాస్తాను అని 2-3 వెర్షన్లు 4 వెర్షన్లు రాసాక ఇంకా తప్పదు అంటే డైలాగ్ పెట్టు. ప్రతి సీన్కి ఎలా అని కాదు, ఎంత కుదిరితే అంత, మేబీ ఒక మొత్తం సినిమాలో ఒక 30% అన్న ఇలాంటి విజువల్గా కన్వే చేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ మోర్. మీకు ఒక సీన్ చెప్తా. జెర్సీ ఉంది. జెర్సీలో వీడు నాని అండ్ సత్యరాజ్ వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. మీట్ అయ్యి ఒక చోటకి వెళ్తారు, క్రికెట్ ఆడేసి వెళ్తారు. వెళ్ళాక ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది పక్కన, పేవ్మెంట్ ఏరియా. అక్కడ నాని వెళ్ళి 2 సిగరెట్లు తీసుకుని 2 సిగరెట్లు వెలిగిస్తాడు. మన ఫస్ట్ విజువల్ ఏమనిపిస్తుందంటే ఈడేంటి సిగరెట్ ఎడిక్టా, అది ఏంటి అనేది అర్థం కాదు. అటేపు సత్యరాజ్ వెళ్ళి 2 టీలు అంటారు, 2 టీలు తీసుకుంటాడు. ఓకే, వీళ్ళిద్దరూ వస్తారు. వచ్చి నాని ఏమో ఈ 2 సిగరెట్లు వెలిగించాడు కదా, ఒక సిగరెట్ ఏమో సత్యరాజ్ ఇస్తాడు, ఆయన ఒక టీ నాని ఇస్తాడు. ఇది విజువల్ స్టోరీ టెల్లింగ్. దిస్ ఈజ్ ఆల్సో విజువల్ స్టోరీ టెల్లింగ్. హౌ యు ఆర్ కన్వేయింగ్ వితౌట్ టెల్లింగ్ ఏ డైలాగ్. వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఎలా ఉంది అనేది ఎంత సింపుల్గా చెప్పాడు ఆయన, గౌతమ్ తిరునూరి. దిస్ ఈజ్ విజువల్ స్టోరీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ విజువల్ స్టోరీ. ఇంకా చాలా విధంగా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ సడన్ గుర్తొచ్చింది. సో ఇలాంటిది డైలాగ్ లేకుండా ఈ సీన్ నేను ఎలా రాయొచ్చు, రాస్తే ఏంటి, అలా ఒక అట్లీస్ట్ 30% ఆఫ్ మై స్క్రీన్ ప్లే విజువల్గా చెప్పడానికి ట్రై చేద్దాం, చూద్దాం ఏంటి అని. సో అలా డెవలప్ చేయాలి. సైలెంట్ ఫిల్మ్స్ స్టడీ చేయటం, చార్లీ చాప్లిన్, బస్టర్ కేటన్, హెరాల్డ్ లాయిడ్, వీళ్ళందరూ ఎన్నో అద్భుతాలు చేశారు సైలెంట్ ఎరాలో. వాళ్ళు స్టడీ చేయటం. ఇప్పుడు నేను రాస్తున్నది ఎలా చేయాలి. ఆల్రెడీ ఫేమస్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా విత్ డైలాగ్స్, ఆ సీన్స్ని డైలాగ్ లేకుండా నేను రాస్తే ఎలా రాస్తాను. మనకి స్క్రీన్ ప్లేలో 2 ఉంటాయి ఇప్పుడు, యాక్షన్ డైలాగ్ ఇలా ఉంటాయి కదా. ఈ డైలాగ్ పార్ట్ తీసేసి ఓన్లీ యాక్షన్ రాస్తే, యాక్షన్ అంటే ఫైటింగ్ అని కాదు, యాక్షన్ ఈజ్ హౌ యు ఆర్ కన్వేయింగ్ విత్ విజువల్స్. ఆ యాక్షన్ పార్ట్ రాస్తే నేను ఆ సీన్ అలా రాస్తాను. అలా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్, మళ్ళీ ఐటరేషన్, ఎక్స్పెరిమెంటేషన్, మళ్ళీ ఐటరేషన్ అంటే రిపీట్ ద సేమ్ థింగ్ని ఒక 10 సార్లు 10 వెర్షన్లో 10 డిఫరెంట్ వేలో. ఒకే సీన్ ఉంది, నేను విజువల్ హెవీగా చెప్తే అలా చెప్తా. అదే సీన్ని నేను వెర్బల్ హెవీగా చెప్తే అలా చెప్తా. అదే సీను 50% విజువల్ 50% వెర్బల్ ఈ మిక్స్లో చెప్తే అలా చెప్తా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అప్పుడు ఎక్కడో పాయింట్లు మీరు పట్టుకుంటారు. మీరు అది 10 డేస్లో ఏం రాదు, మేబీ ఒక 6 months, మేబీ 1 year ఇలా కంటిన్యూస్గా
రాస్తూ ఉంటే అండ్ మీరు చుట్టూ జరిగిన అట్లని చూస్తూ ఉంటే హ్యూమన్ బిహేవియర్ని చూస్తుంటే మీకు ఇందాక చెప్పాను ఐకియాకి వెళ్ళి లేదా ఒక ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి సరదాగా జనాలను అబ్జర్వ్ చేయండి, లేదా మామూలుగా ట్రాఫిక్లో జనాలను అబ్జర్వ్ చేయండి. జనాలు ఎలా ఉన్నారు, ఒక ఫెస్టివల్ సీజన్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ విజువల్ బ్లాక్ ఎక్కడ పెడితే బాగుంది, ఇది ఇలా పెట్టచ్చా అలా పెట్టచ్చా, కంపోజిషన్ ఏంటి, లీడింగ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుంటుంటే మీ స్టోరీ టెల్లింగ్ ఐక్యూ, విజువల్ ఐక్యూ పదునెక్కుతుంది. ఆ ప్రాసెస్లో మీరు బెటర్ ఫిల్మ్ మేకర్ అవుతారు, బెటర్ రైటర్ అవుతారు, బెటర్ స్టోరీ టెల్లర్ అవుతారు. దట్ ఈస్ హౌ. ఇప్పుడు విజువల్ సెన్స్కి వర్బల్ సెన్స్కి ఇప్పుడు 2 యాక్షన్ పార్ట్ ఓన్లీ రాస్తే దానికి సౌండ్ సెన్స్ యాడ్ అయితే సౌండ్ సెన్స్ యాడ్ చేస్తే అది ఇంకా డిఫరెంట్. చాలామంది మీకు తెలీదు, ఒక స్క్రిప్ట్ రాసుకున్నాక నాకు తెలిసిన కొంతమంది ఫణీంద్ర నార్శెట్టి వీళ్ళు సౌండ్ స్క్రిప్ట్ అని ఒకటి రాసుకుంటారు, నేను విన్నాను. అండ్ ఆల్సో కొంతమంది అంటే ఇంకా టు అన్ ఎక్స్టెంట్ సందీప్ వంగ కూడా. ఇప్పుడు ఆ సీన్కి ఈ సీన్ ప్లే అవుతున్నప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే అయితే బాగుంటుంది, లేదా పలానా ఆయన ఎక్కడో విన్న ఒక టెంపరీ మ్యూజిక్, టెంప్ మ్యూజిక్ ఇది అయితే ఎలా ఉంటుంది అనేది అక్కడ రెఫరెన్స్ ప్రతిదీ రాసుకుంటారు అనమాట. యూజువల్గా దాన్ని సౌండ్ స్క్రిప్ట్ అంటారు. మామూలు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, సౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది. అలాగే మీరు ఇంకో వెర్షన్ ఒకటి ఓన్లీ విజువల్ స్క్రిప్ట్ అని ఒకటి పెట్టుకుని ఈ సీన్లో విజువల్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ తపన, ఎంత మీరు తప్పిస్తున్నారు ఆ సీన్ బాగా రావాలి, ఆ తపన బట్టే ఉంటుంది అంతా. సో అలాగ మీరు అలా డెవలప్ చేస్తూ ఐటరేషన్ చేస్తూ సరదాగా మీకున్న మొబైల్ ఫోన్తోనే 1 minute మైక్రో ఫిల్మ్స్ తీయండి. 1 minute మైక్రో ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి సరదాగా. ఈ బ్లాక్ పెడితే ఎలా ఉంది, ఈ విజువల్ సెన్స్ దీనికి ఈ మ్యూజిక్ యాడ్ చేస్తే ఎలా ఉంది, అలా 1 minute ఎక్స్పెరిమెంట్స్ లాడ్ ఆఫ్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటే మీకు వాటిలో వచ్చే రియాక్షన్ బట్టి మీకు అర్థం అవుతుంది. అలా డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. విజువల్ సెన్స్ ఏంటి, సౌండ్ సెన్స్ ఏంటి, వెర్బల్ సెన్స్ ఏంటి, ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎక్స్పెరిమెంటేషన్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఓన్ వర్క్ ఆబ్వియస్గా పని వస్తుంది. మీరు ఎంతసేపు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, అంటే నా స్వానుభవంలో నాకు అనిపించింది చెప్తాను, పని రానోడే పనిముట్ల గురించి బాధపడుతుంది. ఇది లేదు నా దగ్గర, ఆ కెమెరా ఉంటే ఆ పనిముట్టు ఉంటే నేను కుమ్మెద్దును, లేదా ఇది నా దగ్గర అలాంటి కెమెరా, ఇవన్నీ ఏంటంటే పని రానోడు ఎక్కువ పనిముట్ల గురించి బాధపడుతూ ఉంటాడు, లేదా పనిముట్లను బ్లేమ్ చేస్తాడు. ద మ్యాన్ హూ డజంట్ నో హౌ టు వర్క్ హీ ఆల్వేస్ బ్లేమ్స్ ద టూల్స్. సో ఎ పర్సన్ హూ బ్లేమ్స్ ద టూల్స్ ఆబ్వియస్గా దే ఆర్ ఫూల్స్ కదా. ఓన్లీ ఫూల్సే టూల్స్ని బ్లేమ్ చేస్తారు. అది లేదు ఇది లేదు, లేదా ఇది ఉంటే అది లేదు, కుమ్మెద్దు నేను, లేదంటే నా దగ్గర డబ్బు లేదు, లేదంటే అది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరే ఒకప్పుడు డబ్బు లేదు కదా. త్రివిక్రమ్ సునీల్ స్టోరీ మనకు తెలుసు, వాళ్ళ రూమ్లో ఉండే డబ్బులు లేక ఎలాంటి, మరి అలాంటి వాళ్ళు వచ్చారుగా. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డెవలప్ దట్. అంటే మీ పనిలో మీరు మునిగిపోయి కంటిన్యూస్గా చేస్తూ ఉంటే నేచర్ విల్ రివార్డ్ యూ వన్ డే ఆర్ ది అదర్. అంటే నేను అబ్జర్వ్ చేసింది, కొంతమంది ప్రివ్యూ థియేటర్లలో, ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడిక్కడ వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ డెమో ఫిలిమ్స్ కానీ ప్రివ్యూ థియేటర్లో వేస్తారు. అట్లా కూడా ఏమన్నా కనెక్షన్స్, అట్లా కూడా ప్రొడ్యూసర్స్ వస్తారు అని హోప్లో ఉంటారు. మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు పనిలో మునిగి చేస్తున్నప్పుడు అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది మీకు. అదే మీకు ఎలాంటిదంటే, అది మనం అంతకుముందు కూడా అనుకున్నాం, మీరు ఎక్కడైతే ఇన్విజిబుల్ అయ్యారో అక్కడ మీ వర్క్ విజిబుల్ అవుతుంది. మీ మైండ్ ఎక్కడ ఇన్విజిబుల్ అవుతుందో అక్కడ మీ వర్క్ ఆర్ట్ కింద మారుతుంది. మీరు నాకు అవకాశాలు రావట్లేదు, ఇది రావట్లేదు అనుకుంటున్నా అంటే మీ మైండ్ బయటకు వచ్చేసి ఆలోచిస్తుంది. మీరు వర్క్లో మునిగినప్పుడు మీరు యాక్చువల్గా ఫైనల్గా సంబడి విల్ యాక్చువల్లీ పిక్ యూ అప్. చేయండి నిజంగా సిన్సియర్గా, ఒక 6 months లేదా 90 days అని పెట్టుకోండి. 90 days ఛాలెంజ్ అని పెట్టుకుని
ఎవ్రీ డే నేను ఒక 30 seconds మైక్రో ఫిల్మ్ రిలీజ్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో రీల్లో పెడతాను, చూద్దాం అనేది 90 day ఛాలెంజ్ తీసుకోండి. సో ఎవ్రీ ఒక 30 seconds తీయాలి. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి. సో ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ కదా, ఎక్కువ మంది చెప్తాం కాబట్టి ఇట్స్ మాస్ కమ్యూనికేషన్. సో నేను ఈ ఐడియాని కన్వే చేయాలనుకుంటున్నాను. ఎజ్యూమ్ కష్టపడితే ఖచ్చితంగా ఒక రోజు ఫలితం వస్తుంది అనేది ఐడియా అనుకుంటున్నాను. ఒకటి రోజు వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు, అయినా రావట్లేదు, ఫైనల్గా ఆడికి రిజల్ట్ వచ్చింది అనేది చెప్పాలి. సో ఇది కష్టపడుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి? రోజు డైలీ లేబర్ని చూస్ చేసుకుందాము, లేదా ఫోటోగ్రాఫర్ వెళ్ళి అన్ని ఫోటోలు తీస్తున్నాడు కానీ అవ్వట్లేదు దాని గురించి మాట్లాడదాము, లేదా ఇంకోటి ఏ క్యారెక్టర్, ఏ లొకేషన్, ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. వీడు కష్టపడుతున్నాడు అనేది నేను ఎలా చెప్తాను? వెర్బల్గా చెప్తాను, ఆడు విజువల్ వేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, నేరేటివ్ ఇస్తాను, అయితే ఎలా ఉంటుంది. కానీ ఇలా చాలామంది చెప్పేశారు కదా, కానీ నేను కొత్తగా ఎలా చెప్తాను, కొత్తగా ఎలా చెప్పవచ్చు అనేది ఏంటి. అలా ఆలోచిస్తుంటే ఒక పాయింట్ దగ్గర మీరు ఆగుతారు. ఓకే ఇది బాగానే ఉంది, ఇది చెప్తాం, ఇలా చెప్తాం. ఇప్పుడు దాని తర్వాత ఫ్రేమింగ్, కంపోజిషన్, ఒక యాక్టర్ ఏంటి, ఇది ఒక యాక్టర్ లేడు, మీ ఫ్రెండ్నే పెట్టండి. యాక్టింగ్ రాదు, క్లోజప్స్ వద్దు, లాంగ్లో పెట్టండి. వాడు కష్టపడటం చూపించాలి, అదే ఏదో లేబర్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది ఒక ఐడియాని కన్వే చేయండి. కన్వే చేస్తున్నప్పుడు 30 seconds తీశారు. ఫస్ట్ 10 seconds వాడు యాక్ట్ 1 అనుకుంటా వాడు కష్టపడ్డాడు, ఇలా మధ్యలో 10 seconds వాడికి రిజల్ట్ రావట్లేదు అని చాలా దిగులు చెందాడు, ఎంబారెస్ అయ్యాడు. లాస్ట్ 30 seconds వాడికి ఏదో వచ్చింది రిజల్ట్, ఏదో రూపంలో వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, 10 seconds. ఇప్పుడు ఇది నేను ఎలా చేద్దాం? ఇప్పుడు ఇదే ఐడియాని ఒక క్యారెక్టర్తో చెప్పా ఇవాళ, రేపు ఇంకో క్యారెక్టర్తో చెప్తా. ఒక హౌస్ వైఫ్ ఏదో చిన్న పికిల్ బిజినెస్ పెట్టుకుందాడు, అవ్వట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు, వచ్చినాయి. ఓ రోజు ఎలా చూపిస్తాను? పికిల్స్తో మొదలెట్టి చూపించాలా షార్ట్, లేదా ఆవిడ కష్టపడుతుంది అనేది చూపించాలా, లేదా అసలు క్యారెక్టరే చూపించకుండా నేను ఎలా చూపిస్తా? ఓన్లీ వెర్బల్ చెప్తా, కానీ విజువల్గా పచ్చడి జాడీలు అన్నీ చూపిస్తా అంటే నేను ఎలా చెప్తాను? కట్, ఇంకో క్యారెక్టర్ తీసుకోండి, ఇంకో రోజు ఇంకోటి తీసుకోండి. ఇలా 90 day ఛాలెంజ్గా ఫస్ట్ 10 days ఒకే ఐడియాని 10 విధాలుగా నేను అలా కన్వే చేస్తాను. నెక్స్ట్ 10 days ఇంకో ఐడియాని, లేదా నెక్స్ట్ 10 days ఇంకో క్యారెక్టర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. ఇలాగ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంటే వస్తుంది నిజంగా, మీకు అర్థమవుతుంది. ఈ పనిలో పడిపోయి మీరు పడితే ఎవరో ఒక కాల్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు మీకు మెసేజ్ వస్తుంది, బ్రో నువ్వు చేస్తున్నా నాకు నచ్చింది, నువ్వు ఆలోచించిన విధానం నాకు కొత్తగా అనిపించింది, భలే ఆలోచించు, ఇక్కడ ఒకసారి మనం కలుద్దామా అంటారు. అది చేయకుండా బ్లేమింగ్ యువర్ టూల్స్ అనేది అసలు మీ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండగా మీకు ఏమీ అక్కర్లేదు. అసలు యాక్టర్ కూడా అవసరం లేదు నిజంగా. ఒక ఐడియాని కన్వే చేయడానికి యాక్టర్ కూడా అవసరం లేదు. విజువల్స్, ఒక కారు పాడుపడిపోయిన కారు గురించి చెప్పొచ్చు, ఒకటి ఓన్లీ నేరేటివ్తో చెప్పొచ్చు, లాంగ్ షార్ట్స్ పెట్టి చెప్పొచ్చు. ఇవి చేస్తుంటే మిగతా అర్థమవుతాయి మీకు. మూవీ ఆస్పిరెంట్స్ కి ఇన్పుట్స్ అవసరం? ఖచ్చితంగా అవసరం ఇన్పుట్స్. మన బ్రెయిన్ అర్థం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్ రూట్ ఏంటనేది అర్థమవుతుంది. సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే స్టోరీ లేదు, ఏం లేదు, స్టోరీ లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్